ఇచ్చి రైతుల్ని కాపాడాలి, తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. అదర్వైజ్ ఏమైందంటే వాళ్ళ ఆత్మస్థైర్యం కోల్పోతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ చూస్తే ఒకే రైతు ఇలా సత్యమ్మ 4 బోర్లు వేసి ఆమె కళ్ళ నీళ్ల పర్యాంతం అవుతా ఉంది. ఆమె బాధను మేము ఇలా చూస్తుంటే ఇలా గుండె గదిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా ప్రభుత్వం స్పందించాలి. ఇంతకుముందు కేసీఆర్ ఉన్న 10 ఏళ్లలో ఎక్కడ ఊర్లలో బోరు బండ్లు కనవల్లే, ఎక్కడ బావిలో పూడికెతీతకు క్రేన్లు కనవల్లే. ఇలా కాంగ్రెస్ వచ్చింది, ఊర్లల్లో ఊరికి 100 బోర్లు వేస్తా ఉన్నారు. ఊరూరికి మరి కూలీలను పెట్టి క్రేన్లు కిరాయికి తెచ్చి బావిలు గజం 2 గజాలు లోతు కొడుతున్నారు ఆశ కోసం. అంటే ఇదంతా కూడా అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది పూర్తిగా కాంగ్రెస్ యొక్క ఫెయిల్యూర్. అందువల్ల తక్షణమే స్పందించాలి, ప్రభుత్వ యంత్రాంగం కదలాలి. ముఖ్యమంత్రి గారు, మంత్రులు హైదరాబాద్లో రాజకీయాలు చేయడం మానేయండి. వ్యవసాయ క్షేత్రాల్లోకి వచ్చి ఎండిన పొలాలు చూడండి, రైతులకు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వండి, ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇప్పుడు ఈ రైతులు చూస్తూ ఉంటే ఈ అమ్మగారు మనం ఏ పొలంలో ఉన్నామో 4 ఎకరాలు నాట్లేస్తే 2 దొయ్యలు మిగిలినాయి, 3 ఎకరాలు ఎండిపోయింది అంటున్నారు. ఆ ఉన్న 2 దొయ్యల కన్నా మీరు ఏం చెప్పిండ్రు? వడ్లు అమ్ముకోకుండ్రి, మేము వస్తున్నాం కాంగ్రెస్ వాళ్ళం, రాగానే 500 బోనస్ ఇస్తామని నమ్మబలికినరా లేదా? ఇప్పుడు యాసంగి వడ్లు కొంటామంటున్నారు. దయచేసి వెంటనే ప్రతి క్వింటాల్కు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా 500 బోనస్ ఇవ్వాల్సిందే. 500 బోనస్ ఇవ్వకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కే లేదు. రైతులందరూ మీకు గుణపాఠం చెప్తారు. నువ్వు రైతు బంధు మోసం చేసినావు, ఇవాళ కరెంటు విషయంలో మోసం చేసినావు, రైతులకు బోనస్ విషయంలో మోసం చేసినావు, వ్యవసాయ కూలీల విషయంలో మోసం చేసినావు, రుణమాఫీ విషయంలో మోసం చేసినావు. తప్పకుండా రైతులు మీకు గుణపాఠం చెప్తారు. ఇప్పటికైనా స్పందించి ఎకరాన 25,000 నష్టపరిహారం ఇవ్వాలి. వడ్లకు ఉన్న 2 దొయ్యలకు 500 బోనస్ ఇచ్చి వడ్లు కొనాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అవసరమైతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడతాం. అవసరమైతే అందరూ రైతులతోని చలో సెక్రటరియట్ ముట్టడికి కూడా మేము పిలుపునియాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం మేల్కొనాలి. ముఖ్యమంత్రి గారు, మంత్రులు గ్రామాలకు వెళ్ళండి, ఎండిపోయిన పొలాలు పరిశీలించండి, రైతులకు ధైర్యాన్ని ఇవ్వండి, ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వండి, బోనస్ చెల్లించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఈ తండా అక్క చెల్లెలతో మాట్లాడితే కేసీఆర్ ఉండగా మంచినీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు 10 రోజులు ఆయన నల్లొస్తలేదు మా తండాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక మంచినీళ్ళు కూడా ఇక చేత కదా, మేము అన్ని చేసినాం కదా, కట్ నీళ్లు పెట్టిన పొయ్యి ఉన్న నీళ్లు ఎప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళకెళ్ళి మంచినీళ్ళు వచ్చినాయి. మీరు వచ్చి 4 నెలలు కాలే మంచినీళ్ళు బంద్ అయితే వస్తలేవమ్మా? మీ తండా పేరేంటి? ఎన్ని రోజులు అయిందా మంచినీళ్ళు రాక? సన్ రోజులు అవుతుంది. ఇప్పుడు 10-15 రోజుల నుంచి నీళ్ళే వస్తలేవు అమ్మా. నువ్వు చెప్పు. తాగదాని నీళ్ళు కూడా వస్తలేదు సార్, మొత్తమే వస్తలేదు. ఇబ్బంది మనం ఒక్క నిమిషం ఆగలే. కేసీఆర్ నీళ్ళు మంచిగా వచ్చింది, కేసీఆర్ నీళ్ళు కూడా ఒక గంట సేపు కూడా వస్తలేదు, సరిపోతలేదు. మళ్ళీ ఒక డ్రమ్ కూడా లేదు సార్ మాకు. నువ్వు ఎన్ని ఎకరాలు పెట్టినావు? నేను 2 ఎకరాలు వేసినావు సార్, మా రోడ్కి వెళ్ళి వేసినా, అది ఎండిపోయింది సార్. 2 ఎకరాలు ఎండిపోయింది. బోర్ కూడా వేసినాం సార్, పడలే సార్. నువ్వేం చేసినావు? 4 బోర్లు వేసిన అమ్మా, 4 బోర్లు ఎండిపోయినాయి. 400 అడుగులు వేసినాం, 4 బోర్లు పెళ్ళైనాయి. ఎంత నాటేసినావు? 6 ఎకరాలు నాటేసిన. ఎంత ఉన్నది? ఎంత పోయింది? 2 దయ్యాలు ఉన్నాయి. 2 దయ్యాలు ఉన్నాయి 6 ఎకరాలు. అది మొత్తం పోయింది. అది ఉండేదాకా నమ్మకోలేదు, బొత్తిగా ఎండిపోయినాయి. రైతు బంధు పడ్డదా? రెడ్లు మేపుతున్నాయి. రైతు బంధు పడలే మాకు, పర్లేదు. రైతు బంధు ఇయ్యలే. అప్పుడు కేసీఆర్ కేసీఆర్ అప్పుడు వస్తున్నాయి, 2 సార్లు వచ్చేది, ఇప్పుడు ఒకసారి కూడా రాలే. రైతు బంధు పంటకు వేసేకి ఒకసారి వేసిండు, వానాకాలం ఒకసారి వేసిండు. వానాకాలం లేదు, ఇప్పుడు సంవత్సరం అవుతుంది. మళ్ళా వానాకాలం లేదు, ఇప్పుడు వేసి కూడా 2 పంటలు లేదు. మాకు 500 ఇస్తా అని అది ఒప్పుకున్నా, అది కూడా రుణమాఫీ కూడా